నాగేశ్వర్ గారు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఒక ఈవీఎంని పగలగొట్టడం చాలా కలకలం రేపింది సార్. దీని మీద ప్రతిపక్షాలు కూడా ఎద్దేవా చేస్తూ ఉన్నాయి. ఇదేనా ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలు జరిగే తీరు? ఎంత అరాచకం చేస్తారా? పోలింగ్ సెంటర్లోకి వెళ్ళి ఈవీఎంని పగలగొట్టారంటే అసలు ఏ రకంగా అర్థం చేసుకోవాలి వాళ్ళ ఇది అని చెప్పి మనం విజువల్లో క్లియర్గా చూస్తూ ఉన్నాం సార్. టీడీపీ కార్యకర్తలు కొంతమంది అడ్డుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద కూడా దాడికి దిగిన పరిస్థితి. సో ఈ కేసులో తాత్సారం కనిపిస్తోందా? అండ్ చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎవరిది అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఎలక్షన్ ప్రక్రియలో అసలు హింసాకాండ బాగా తగ్గిపోయింది వాస్తవంగా. ఎందుకంటే టెక్నాలజీ వచ్చాక, వెబ్ కాస్టింగ్ వచ్చాక మజిల్ పవర్ ఒక 30 ఏళ్ల కింద 40 ఏళ్ల కింద కండబలము, బూతులు క్యాప్చర్ చేసుకోవడము, రిగ్గింగ్ ఇలాంటి వాస్తవంగా ఇప్పుడు లేవు. అయినా కూడా ఇది వచ్చింది అంటే ఎంత దుర్మార్గమో మనం అర్థం చేసుకోవాలి. ఈ వీడియోలో క్లియర్గా కనబడుతున్నా కూడా మరి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పైన కేసు ఎందుకు పెట్టలేదు? ఆయనను ఎందుకు పోలీస్ వ్యవస్థ పారిపోనిచ్చింది? ఎందుకు ఆయన పైన క్లియర్గా ఇప్పుడు తెలుగుదేశం ఏజెంట్ అభ్యంతరం చెప్తుంటే ఆయన పైన కూడా అటాక్ చేశారు, ఈవెన్ ఇంటికి పోయి కూడా అటాక్ చేశారని వార్తలు వచ్చింది. సో అది ఆయన పైన ఎందుకు తెలుగుదేశం పార్టీ 307 ఎందుకు పెట్టలేదు అంటున్నారు. సో అందువల్ల అటాక్ చేసేది క్లియర్. బూత్లో ఒక ఈవీఎంలో ఒక శాసనసభ్యుడు, అది కూడా 4 సార్లు ఎన్నికైంది అనుకుంటాను ఇప్పటికీ. సో అలాంటి శాసనసభ్యుడు ఎన్నికల ప్రక్రియ పైన విశ్వాసాన్ని చూపకపోతే ఇంకెవరు చెప్తారు? నిజంగా చెప్పాలంటే ఎలక్షన్ కమిషన్ ఒక 2 పర్యాయాలు 3 పర్యాయాలు ఎన్నికలకు అనర్హులు చేయాలి, అంటే డిస్క్వాలిఫైయింగ్ ఫ్రమ్ ద కంటెస్ట్. ఎందుకంటే ఎలక్టోరల్ ప్రాసెస్ పైన విశ్వాసం పోతుంది. మీకు ఎవరో ఆకతాయి వాళ్ళు చేశారు అంటే అర్థం చేసుకోవచ్చు. స్వయాన శాసనసభ్యుడే వెళ్ళి ఈవీఎంలో పలకొడితే ఎన్నికల ప్రక్రియ పైన ప్రజలకు ఏం విశ్వాసం ఉంటుంది? అందువల్ల చాలా కఠినమైన చర్యలు ఎన్నికల కమిషన్ ఇప్పటికే తీసుకోవాల్సిందే. ఇప్పుడు ఎన్నికల కమిషన్ చేతిలోనే అధికారులంతా ఉన్నారు, ఈవెన్ ఎలక్షన్స్కు ముందు కూడా. ఇప్పుడు దీనికి బాధ్యత ఎవరిది? ఇప్పుడు ఈ మాట మనం అన్నాం అనుకోండి, తెలుగుదేశం వాళ్ళు వెంటనే చూడు ఎన్నికల కమిషన్ అడుగుతున్నా నాగేశ్వర్, జగన్మోహన్ రెడ్డి అడుగుతలేడని. కానీ వీళ్ళకి అర్థం కావాలంటే ఇప్పుడు నేను రాంగా TV5లో చూశాను, TV5లో తెలుగుదేశం ప్రతినిధి కూడా ఎన్నికల కమిషన్ అడుగుతున్నాను, నన్ను ఎవరిని అడుగుతలేడు. సో బాధ్యత క్లియర్గా ఎన్నికల కమిషన్ పైన. ఎందుకు ఈ వివరణ ఇవ్వాల్సి వస్తుంది అంటే ఎన్నికల కమిషన్ అడుగుతున్నారని కూడా తప్పు పడతారు. ఇవాళ రేపు అలా ఉంది ఆంధ్రప్రదేశ్లో రాజకీయం. నేను అందుకే నాకు 4-5 రోజులుగా దీనిపైన మాట్లాడకుండా ఆగింది కూడా అందుకే. కంప్లీట్ ఫ్యాక్ట్స్ రానియండి అన్ని వైపుల నుంచి, లెట్ మీ స్పీక్ అని. ఎందుకంటే మనం నిజాయితీగా మాట్లాడినా కూడా యాక్సెప్ట్ చేయని పరిస్థితి. ఇప్పుడు ఎన్నికల కమిషన్ని అడుగుతున్నారు తెలుగుదేశం కూడా. మీరు ఇవాళ ఉదయం TV5లో మీరు న్యూస్ ఛానల్లో చూడండి, క్లియర్గా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని అడుగుతున్నారు. మీరు ఈవెన్ తెలుగుదేశం పార్టీ వర్లరామయ్య వెళ్ళి ఎవరిని కలిశాడు? ముఖేష్ కుమార్ మీనాను కలిశాడు, చీఫ్ సెక్రటరీని కలవాలి. మీరు గమనించండి, రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగానికి హెడ్ చీఫ్ సెక్రటరీ. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగలేదు, ఎవరిని అడిగారు? చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ అయిన ముఖేష్ కుమార్ మీనాని అడిగారు. వర్లరామయ్య, దేవినేని ఉమా వీళ్ళంతా వెళ్ళి. అంటే క్లియర్ రెస్పాన్సిబిలిటీ ఎన్నికల కమిషన్ పైన ఉంది. ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఎవరి చేతిలో ఉంటుంది అందరికీ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు కదా. సో ఎన్నికల కమిషన్ డీజీపీతో సహా అధికారులందరినీ మార్చింది కదా. ఎన్నికలకు ముందే డీజీపీని మార్చింది, ఎస్పీలను మార్చారు, పెద్ద ఎత్తున అధికారులు మార్చారు. ఒక చీఫ్ సెక్రటరీ మినహా అధికారులందరినీ మార్చారు. మరి అధికారులందరినీ మార్చిన తర్వాత కూడా ఈ హింసాకాండ ఎందుకు జరిగింది? ఇది వైసీపీ ఎమ్మెల్యే చేసినట్టు క్లియర్గా కనబడుతున్నాయి. అక్కడ వైసీపీ ఎమ్మెల్యేనా టీడీపీ అని కాదు, జరిగిన ఇన్సిడెంట్ అయితే క్లియర్గా కళ్ళ ముందు ఉన్నప్పుడు, ఎన్నికల కమిషన్ పరిధిలో ఉన్నప్పుడు. సో జగన్మోహన్ రెడ్డి కింద పనిచేసే పోలీసులు ఎలాగో చర్యలు తీసుకోరు, నేను దాంట్లో అనుమానం ఏం లేదు. మరి నా క్వశ్చన్ ఏంటంటే ఎన్నికల కమిషన్ పరిధిలో ఉన్న పోలీస్ యంత్రాంగం, అధికార యంత్రాంగం ఎందుకని దీనిపైన తాత్సారం చేసింది? ఎందుకు అరెస్ట్ లేట్ చేశారు? ఎందుకు తెలుగుదేశం ప్రతినిధి వర్గం వెళ్ళి రిప్రజెంట్ చేసేంత వరకు కేసులో గుర్తు తెలియని వ్యక్తులను పెట్టారు? అక్కడ అందరూ గుర్తించే వ్యక్తి ఈవీఎం పలక కొడుతుంటే గుర్తు తెలియని వ్యక్తులను ఎందుకు పెట్టారు? ఎన్నికల కమిషన్ పరిధిలో పనిచేస్తున్న అధికారులు చేస్తున్న ఈ పనికి ఎన్నికల కమిషన్కి ఏ బాధ్యత ఉండదా? ఈ ప్రశ్నలు ఎందుకు ఎన్నికల కమిషన్ అడగాలి కదా, అడుగుతున్నది కదా, తెలుగుదేశం అడుగుతున్నది కదా. అందువల్ల ఎన్నికల కమిషన్ సమాధానం చెప్పాలి. ఒక శాసనసభ్యుడే
ఈవీఎం పగలగొడితే ఎన్నికల ప్రక్రియపై విశ్వాసం పోతుంది కనుక అసలు ఈ సుయోమోటోగా ఎలక్షన్ కమిషన్ యాక్టే డిస్క్వాలిఫై చేయాలి, నువ్వు పోటీకి అనర్హుడు అని చెప్పి. సో అయితే వైసీపీ వాళ్ళ వాదన కూడా విచిత్రంగా ఉంది. వాళ్ళు ఏమంటున్నారు, ఆడ రిగ్గింగ్ జరిగిందన్న సమాచారం ఉండి ఆయన రిగ్గింగ్ను ఆపడానికి వెళ్ళి ఆ ఘటన జరిగింది అంటారు. వాళ్ళు కూడా ఘటన జరగలేదు అంటలేరు, ఎందుకంటే వీడియో బయటకు వచ్చాక ఘటన జరగడానికి అవకాశం లేదు. వాళ్ళ వాదన వీడియో ఎందుకు లోకేష్ ఎందుకు బయట పెట్టాడు, ఎన్నికల కమిషన్ ఎందుకు బయట పెట్టలేదు, లోకేష్ చేతికి ఎలా వచ్చింది, వాళ్ళ సాక్షులు కూడా మనం కథనం చూసాం. సో ఆ వెబ్ కాస్టింగ్ కూడా చంద్రబాబు నాయుడు చేతిలోనే ఉంది అని. బట్ ఆ వీడియో లోకేష్కు ఎందుకు ముందొచ్చిందా, ఎన్నికల కమిషన్కి ముందొచ్చిందా, అది సెకండరీ. ఎందుకంటే మెటీరియల్ కేసుకు సంబంధం లేదు కదా. కేసు ఏంటి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను పగలగొట్టాడు, అది కేసు కదా. ఆ కేసును పక్కన పెట్టి లోకేష్ ఎందుకు బయట పెట్టాడు అది తర్వాత చూద్దాం, ముందు వీడియో ఎట్లా లీక్ అయింది అనేది. వీడియో లీక్ అనేది కేసు కాదు, కేసు అనేది ఈవీఎం పగలగొట్టడు. సో అందువల్ల వైసీపీ మొదటి డిఫెన్స్ అది, ఈ వీడియో లోకేష్ చేతికి ఎట్లా వచ్చిందని. రెండవ డిఫెన్స్ ఏంటంటే రిగ్గింగ్ జరిగింది. రిగ్గింగ్ జరిగితే వెళ్ళి ఎమ్మెల్యే ఈవీఎంలు పగలగొడతాడా? సో రిగ్గింగ్ జరిగితే నేను ఈవీఎంలు పగలగొడతా అంటే అది ఎక్కడ కరెక్ట్? రిగ్గింగ్ జరిగితే రీపోలింగ్ అడగాలి, రిగ్గింగ్ జరిగితే వెళ్ళి ప్రొటెస్ట్ చేయాలి, ఎన్నికల కమిషన్కి వెళ్ళాలి. రిగ్గింగ్ జరిగితే అభ్యంతరం చెప్పే ప్రక్రియ వేరు కదా. సో రిగ్గింగ్ జరిగిందని చెప్పి నేను ఈవీఎంలో పగలగొడతా అంటే అసలు అది ఏ రకంగా రాజకీయ డిఫెన్స్ అవుతుందనేది వైసీపీ చెప్పాలి. ఇక ఎన్నికల కమిషన్ సంగతి ఏంటి? ఇప్పుడు ఈ మొత్తం ప్రక్రియలో ఫస్ట్ కేసు పెట్టలేదు, గుర్తు తెలియని వ్యక్తులు ఉన్నారు. తర్వాత వీడియో బయటకు వచ్చింది, వీడియో బయటకు వచ్చిన తర్వాత కేసు పెట్టారు. సో ఈ తాత్సారానికి ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ బాధ్యత వహించాలి. ఎందుకంటే తెలుగుదేశం ప్రతినిధి కూడా ఎన్నికల కమిషన్ అడుగుతున్నాడు, వేరే వాళ్ళు అడుగుతలేరు. నేను అందుకే ఉదాహరణ చెప్పాను, వరలరామయ్య కూడా చీఫ్ సెక్రటరీకి రిప్రజెంట్ చేయలేదు, ఎన్నికల కమిషన్కి రిప్రజెంట్ చేశారు. ఎందుకంటే కౌంటింగ్ ప్రక్రియ అయ్యేంత వరకు కూడా ఎన్నికల కమిషన్ ఆధీనంలోనే అధికార వ్యవస్థ మొత్తం ఉంటుంది. అందులో ఈ సమయంలో తెలుగుదేశం నాయకత్వంలో కూటమి గెలుస్తుంది అని ఒక పబ్లిక్ టాక్ ఉన్న సమయంలో అధికారులు ఏకపక్షంగా ఉండరు. ఎందుకంటే వారికి కూడా ఒక ప్రభుత్వం మళ్ళీ వస్తుందన్నప్పుడు ఆ ప్రభుత్వానికి విధేయంగా ఉంటారు. ఈ ప్రభుత్వం రాదు అనే అనుమానం ఉన్నప్పుడు వాళ్ళు తటస్థంగానే ఉంటారు, లేదా వాళ్ళు ఎటువైపు వస్తారో నమ్మితే అటువైపు ఉంటారు. అందువల్ల ఈ వ్యవహారంలో సంపూర్ణమైన విచారణ జరిపి ఈ ప్రక్రియ బాధ్యులవుతున్న వ్యక్తి, ఎందుకంటే మా కళ్ళ ముందు కనబడుతున్నది కానీ మనం కాదుగా తీర్పులు చెప్పాల్సింది, వ్యవస్థ తీర్పు చెప్పాలి, దానిపైన చర్య తీసుకోవాలి. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఇది ఐసోలేటెడ్ ఇన్సిడెంట్ కాదు. ఇప్పుడు టోటల్గా 19 చోట్ల ఈవీఎంలు పగలగొట్టారని కూడా వార్తలు వస్తున్నాయి. మరి 19 చోట్ల ఈవీఎం పగలగొట్టింది ఎవరు? పిన్నెల్లి ఎల్లైతే 19 చోట్ల పగలగొట్టాడు కదా, 19 చోట్ల ఇందులో ఎక్కువ కొన్ని మార్చర్లలోనే అంటున్నారు. అసలు ముందస్తుగానే ఎందుకు చర్యలు తీసుకోలేదు ఎన్నికల కమిషన్ యంత్రాంగం అనేది క్వశ్చన్. మీకు మార్చర్లలో ఇవాళ కాదు, మీకు లాస్ట్ టైం లోకల్ బాడీస్ ఎలక్షన్స్లో కూడా పిన్నెల్లి వర్గం పైన ఈ ఆరోపణలు వచ్చాయి. ఎవరిని ప్రతిపక్షాలకు చెందిన వారిని నామినేషన్ కూడా ఏనియలేదని. సో ఈ ప్రాంతానికి ఫ్యాక్షన్ చరిత్ర ఉంది. మీరు ఇప్పుడు నాగార్జున సాగర్ దగ్గర మీరు గుంటూరులో ప్రవేశిస్తే గుంటూరు జిల్లాలో, ఉమ్మడి గుంటూరు జిల్లాలో మాచెల్ల నుంచి నరసరావుపేట వరకు పలనాడు ప్రాంతంలో ఫ్యాక్షన్ చరిత్ర ఇవ్వాలది కాదు కదా. మీరు 30 ఏళ్ళు 40 ఏళ్ళుగా మనం బాంబులు పేలుళ్ళు దాడులు ఇవన్నీ వింటున్నాం కదా. సో ఇక్కడ ఎవరు అధికారంలో ఉంటే వారిది పై చేయి ఉంటుంది. వైసీపీ అధికారంలో ఉంది కనుక ఆటోమేటిక్గా వైసీపీకి పై చేయి ఉంది, పిన్నెల్లికి పై చేయి ఉంది. అధికార యంత్రాంగము, పోలీసు యంత్రాంగము ఆయన చెప్పినట్టు వినేవాళ్ళు ఉంటారు. ఇవాళ ఇంకా దుర్మార్గం ఏంటంటే ఆయన వచ్చినప్పుడు లేచి నిలబడి భక్తి వ్యక్తీకరిస్తున్నారు పోలింగ్ సిబ్బంది. అది ఇంకా అభ్యంతరకరం. ఎందుకంటే యంత్రాంగం ఎప్పుడు కూడా నిష్పాక్షికంగా ఉండడమే కాదు, నిష్పాక్షికంగా ఉన్నట్టు కాన్ఫిడెన్స్ కూడా క్రియేట్ చేయాలి. అంటే ఇప్పుడు నేను కూడా ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఎలక్షన్ డ్యూటీ చేసిన వాడిని. ఎలక్షన్ డ్యూటీలో ఉన్నప్పుడు యు ఆర్ ది బాస్ ఆఫ్ ద పోలింగ్ బూత్. నీకు ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ వచ్చినా లేవాల్సిన అవసరం లేదు. అది నీకు గౌరవ ఉన్నా భక్తి శ్రద్ధలు ఉంటే బయట ప్రదర్శించు. ఎన్నికల కమిషన్ డ్యూటీలో ఉన్నప్పుడు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ నీవు జరుపుతున్నావు అన్న కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలంటే ఆ బయాస్ ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. కానీ అందరి ముందట నువ్వు లేచి నిలబడి దండాలు పెడితే వాట్ కైండ్ ఆఫ్ మెసేజ్ ఇట్ విల్ సెండ్? సో అందువల్ల అలా భక్తి ప్రవృత్తులు ప్రదర్శించినటువంటి సిబ్బందిపై కూడా చర్యలు తీసుకోవాలి. మరి వాళ్ళు బయాన చేశారా, భక్తితో చేశారా? బయాన చేస్తానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే అక్కడున్న వాతావరణ రీత్యా. అందువల్ల ఫ్యాక్షన్ చరిత్ర ఉండి
లోకల్ బాడీస్ ఎలక్షన్స్లో ప్రతిపక్షాలను నామినేషన్లు కూడా వేయనీయలేదన్న ఆరోపణలు ఎదుర్కొన్న పిన్నెల్లి ఉన్న ప్రాంతంలో ఎందుకని ఎన్నికల యంత్రాంగం తగు ఏర్పాట్లు చేయలేదు అనేటువంటి క్వశ్చన్ కూడా వేయాలి. తర్వాత రాజకీయ పార్టీలు కోరుకోవాల్సింది ఏంటంటే అయ్యా ఇది ఒక్క ఐసోలేటెడ్ ఇన్సిడెంట్గా చూడకూడదు, రాష్ట్రంలో ఇతర చోట్ల కూడా ఎక్కడెక్కడ ఏం జరిగింది, ఎవరెవరు బాధ్యులు, దీనిపైన నిష్పాక్షికంగా జరగాల్సిన అవసరం ఉంది. ఎన్నికల కమిషన్ యాక్టివ్గా వ్యవహరించకపోతే కౌంటింగ్ ప్రక్రియ పైన భయాందోళన వ్యక్తమవుతుంది, అది ఇంకా ప్రమాదకరం. సో ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ ఒక అయితే కౌంటింగ్ ప్రక్రియ యొక్క శాంక్టిటీ పైన ప్రజలకు గనక నమ్మకం పోకపోతే ఫెయిర్ ఎలక్షన్, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ పైన విశ్వాసం పోతుంది. అందువల్ల పిన్నెల్లి వ్యవహారంలో సమగ్రంగా చర్యల అవసరం మాత్రం ఖచ్చితంగా ఉన్నాయి. సార్ ఇప్పుడు ఈసీ కానీ ఇతర శాఖల అధికారులు కానీ వైసీపీ నాయకుల మీద సరైన చర్యలు తీసుకోలేదని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు ఈసీ టీడీపీతో కుమ్మక్కయింది అని చెప్పి. ఇటువంటి నేపథ్యంలో కౌంటింగ్ ప్రక్రియపై కూడా ఇరు పార్టీలు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఈసీ ఏం చేయాలి? కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి. ఎన్నికల కమిషన్ కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల అధికారుల నియమించడంలో కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా ఎన్నికల కమిషన్ నియామకంలో ఉండాలి అని సుప్రీంకోర్టు తీర్పు చెబితే దాన్ని అమలు కాకుండా చేసి పార్లమెంట్లో చట్టం చేసి కోర్టు చీఫ్ జస్టిస్ ఉండకూడదు అని చెప్పి స్టాండ్ తీసుకున్నది కేంద్ర ప్రభుత్వం. సో ఎన్నికల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం చేతులు అయితే జగన్మోహన్ రెడ్డి చేతులు అయితే ఉండదు, అంతవరకు గ్యారంటీ కదా. సో కేంద్ర ఎన్నికల కమిషన్ ఎన్నికలకు ముందు అధికారులను మార్చమంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసులు మార్చారు, ఇంతకన్నా ఎక్కువ ఉంటుందండి ఇంకా. సో డీజీపీని మార్చినటువంటి ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోలేదా? ఒక పిన్నెల్లి పైన చర్యలు తీసుకోలేదా? సో డీజీపీని మార్చి చీఫ్ సెక్రటరీని కట్టడి చేసి డిఐజీ ర్యాంక్ అధికారులను మార్చగలిగిన ఎన్నికల కమిషన్ పిన్నెల్లి పైన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనే ప్రశ్న అయితే ముందుకు వస్తుంది కదా. సో ఆ ప్రశ్నకు ఆన్సర్ చెప్పితే మీ కౌంటింగ్ ప్రక్రియ పైన విశ్వాసం పెరుగుతుంది. సో దానికి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అదే డిమాండ్ చేస్తున్నారు. నేను చెప్పేదే చెప్తున్నారు, మళ్ళీ చెప్తున్నాను. ఎన్నికల కమిషన్ అంటున్నాడు సార్ అని చెప్పి కింద టీడీపీ వాళ్ళు వీర విధేయులు రంగంలో దిగుతారు. అయ్యా మీ నాయకులు కూడా ఎన్నికల కమిషన్ అడుగుతున్నారు, నేను కాదు. వరలరామయ్య ఎవరిని అడిగిన మళ్ళీ గుర్తు చేస్తున్నా, ఎన్నికల కమిషన్ అడిగారు. టీవీ ఛానల్లో మీ అభ్యర్థులు మీ ప్రతినిధులు వచ్చి ఏం చెప్తున్నారు? ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలంటారు. నేనైనా ఎవరైనా అది అడుగుతారు. ఎందుకంటే ప్రభుత్వ యంత్రాంగం ఇప్పుడు ఎన్నికల కమిషన్కు లోబడి ఉంటుంది. అందువల్ల కౌంటింగ్ కూడా ఎన్నికల కమిషన్ లోబడి యంత్రాంగం ఉన్న సమయంలోనే కౌంటింగ్ జరుగుతుంది. అందువల్ల కౌంటింగ్ పైన విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత కూడా ఎన్నికల కమిషన్ పైన ఉంటుంది. రైట్ సార్. తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు సార్. బాబు గారు మళ్ళీ సీఎం కాబోతూ ఉన్నారు, కూటమి అధికారంలో రాబోతోంది అని చెప్పి. బుద్దా వెంకన్న ఒక కామెంట్ చేశారు సార్. బాబు సీఎంగా ప్రమాణం చేసిన రోజే రాష్ట్ర అధ్యక్షుడిగా నారా లోకేష్ని ప్రకటించాలి అని చెప్పి, పార్టీకి మరో 30 ఏళ్ళు, ఒకవేళ అలా చేస్తే పార్టీకి మరో 30 ఏళ్ళు తిరిగి ఉండదు, టీడీపీ కూటమి 130 స్థానాల్లో గెలవబోతోంది అని చెప్పి. సో ఎందుకు ఆ డిమాండ్ చేస్తూ ఉన్నట్టు టీడీపీ నాయకులు? నన్ను అడిగితే అసలు రిజల్ట్ కన్నా ముందే చేయాలి. ఎందుకో వెంకన్న రిజల్ట్ అయినాక చేయాలంటున్నాడు. అంటే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే చేయాలంటున్నాడు. నా అభిప్రాయం అయితే ఎగ్జిట్ పోల్స్ కన్నా ముందే చేయాలి. లోకేష్ను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా తక్షణం చంద్రబాబు నాయుడు నియమించాలి. అది తెలుగుదేశం పార్టీకి నెక్స్ట్ జనరేషన్ పైన ఆఫ్ లీడర్షిప్ ఉంటుంది అని. ఎందుకంటే మనకు అవునన్నా కాదన్నా అందరికీ తెలుసు, టీడీపీలో అచ్చెన్నాయుడు ఏమి శాశ్వతంగా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఏమి ఉండడు. సో గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉండడు, మీకు యనమల రామకృష్ణ ఉండడు, దేవినేని ఉమా ఉండడు. వీళ్ళు సీనియర్ నేతలే కావచ్చు. లోకేష్ ఎంట్రీ కన్నా ముందు లోకేష్ బాలుడుగా ఉన్న సమయంలో కూడా తెలుగుదేశం రాజకీయాల్లో ఉన్నా వాళ్ళెవరూ తెలుగుదేశం నాయకులు కారు. ప్రాంతీయ పార్టీలు ఏవైనా, తెలుగుదేశమైనా, మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా, ఆర్జేడీ అయినా, సమాజ్వాదీ పార్టీ అయినా, డిఎంకే అయినా, జేడిఎస్ అయినా, మీకు ఇవన్నీ పార్టీలు కూడా అకాలీదళైనా ఇవన్నీ కుటుంబ పార్టీలు. అంటే కుటుంబంలో నుంచే నాయకుడు వస్తాడు. అదేది ఎందుకు లేట్ చేయడము? సో ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే కేటీఆర్కు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చి,
క్యాబినెట్లో నెంబర్ 2 ఇచ్చి ఎలివేషన్ ఇవ్వడం వల్ల ఇలా కేటీఆర్ ఇది మచ్ బెటర్ పొజిషన్లో ఉన్నాడు కదా, పార్టీలోను ప్రజల్లోనూ. ఆ అవకాశం చంద్రబాబు నాయుడు ఇవ్వలేదు లోకేష్కు. వాస్తవంగా 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే లోకేష్ను మంత్రివర్గంలో తీసుకోవడం కన్నా పార్టీ అధ్యక్షుడు చేయాల్సిందే. మంత్రివర్గంలో తీసుకోవడం వల్ల ఆయనకు వచ్చే ఎలివేషన్ కన్నా నిజంగానే అడ్వైజ్ ఎవరైనా పొలిటికల్ అడ్వైజ్ ఇస్తే చంద్రబాబు నాయుడు చేసిన మిస్టేక్ ఏంటంటే 5 ఏళ్ల కాలంలో మినిస్టర్ చేయాల్సింది లేకుండే, మినిస్టర్ చేయకుండా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాల్సిందే. ఎందుకంటే నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను, పార్టీ వ్యవహారాలు పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయలేను కనుక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ లేదా ప్రెసిడెంట్ కానీ వర్కింగ్ కూడా అవసరం లేదు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటాడు, పార్టీ అఖిల భారత జాతీయ అధ్యక్షుడు ఉంటాడు వాళ్ళ పార్టీలో. 2 తెలంగాణలో ఏపీలో ఉన్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా లోకేష్ చేశారు. జాతీయ అధ్యక్షుడిగా లోకేష్ చేసి ఉంటే వాస్తవంగా ఈ 5 ఏళ్ల కాలంలో లోకేష్కు మంచి ఎలివేషన్ వచ్చేది. సో ఆ ఎలివేషన్ రాలేదు. ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉన్నాడు, ముఖ్యమంత్రి అయిపోయినాక కూడా ఆయన ఉన్నాడు. సో ఆ పని చేయాల్సింది లేకుండే. నిజంగా కనుక లోకేష్ను ముందుగానే అధ్యక్షుని చేస్తుంటే అడ్వాంటేజ్గా ఉండేది, ఆయనకు అడ్వాంటేజ్ ఉండేది, పార్టీకి అడ్వాంటేజ్ ఉండేది. అందువల్ల ఇప్పుడు కూడా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారంతో సంబంధం ఏంటి? ఒకవేళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయలేదనుకోండి, కూటమి గెలవలేదనుకోండి, అంటే లోకేష్ను అధ్యక్షుని చేయరా? అంటే రేపు రిజల్ట్ ఓకే టీడీపీ వాళ్ళకి నమ్మకం ఉంది. సో కానీ రేపు రిజల్ట్ అయితే రాలే కదా, నమ్మకాలను బట్టి రాజకీయ పరిణామాలు ఉండవు కదా, ఫలితాలను బట్టి పరిణామాలు ఉంటాయి కదా. బట్ ఒక పాసిబిలిటీ 10% అనుకుందాం, 5% అనుకుందాం, ఒకవేళ కూటమికి అధికారం రాదు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాదు, లోకేష్ ఎప్పుడు మరి పార్టీ నాయకత్వ పగ్గాలు చేపట్టేది? సో ఇక ఆయన ఇంకో 5 ఏళ్ళ కన్నా. సో అందువల్ల ఇప్పటికైనా ఆయన పార్టీ అధ్యక్షుని చేయాలి. ఎందుకు ఈ డిమాండ్ వస్తుంది అంటే ఒకవేళ రేపు కూటమి గెలిచినా గెలవకపోయినా, గెలిస్తే మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కూటమిలో నెంబర్ 2 ఉంటారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉంటాడు. భారతీయ జనతా పార్టీ కూడా పవన్ కళ్యాణ్కు సపోర్ట్గా ఉంటుంది, టీడీపీ కన్నా ఎక్కువ జనసేనకు సపోర్ట్గా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలను మలుపు తిప్పిన మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా పవన్ కళ్యాణ్ పొలిటికల్ క్లౌడ్ కూడా గణనీయంగా పెరుగుతుంది. బుద్ధా వెంకన్న చెప్పినట్లు 130 సీట్లు కనుక టీడీపీకి వస్తే, టీడీపీ ఆశిస్తున్నట్లు అధికారం వస్తే ఆ క్రెడిట్ సింగులర్గా వెళ్ళేది పవన్ కళ్యాణ్కు, లోకేష్కి వెళ్ళదు. అది చంద్రబాబు నాయుడుకి వెళ్తుంది, పవన్ కళ్యాణ్కి వెళ్తుంది, తర్వాతే లోకేష్. సో అందువల్ల పవన్ కళ్యాణ్ కూటమిలో చంద్రబాబు నాయుడు తర్వాత పొజిషన్లో ఉంటాడు కనుక లోకేష్ పొలిటికల్ ప్రొఫైల్ పెరగాలన్నా కూడా ఆయన క్యాబినెట్లో ఒక మంత్రిగా ఉంటే ఆ పొలిటికల్ ప్రొఫైల్ రాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి, కూటమికి 2 టాప్ లీడర్సు. సో ఎట్టి పరిస్థితుల్లో లోకేష్ పొలిటికల్ ప్రొఫైల్ పెరగదు. అందువల్ల కూడా తెలుగుదేశం నాయకులు వ్యూహాత్మకంగా ఈ డిమాండ్ ముందుకు తెస్తున్నారు. ఎందుకంటే రేపు అధికారం కనుక వస్తే అనుమానం లేకుండా కూటమిలో 2nd పొజిషన్లో పవన్ కళ్యాణ్ ఉంటాడు. ఈ కూటమి అధికారం రావడానికి ఆయన ప్రధాన కారకుడుగా ఉంటాడు. భారతీయ జనతా పార్టీ అండదండలు కూడా ఉంటాయి. అందువల్ల ఆయన పొలిటికల్ ఎలివేషన్ గణనీయంగా పెరుగుతుంది. పవన్ కళ్యాణ్ గెలిచినా గెలవకపోయినా పెరుగుతుంది, గెలిస్తే ఇంకెక్కువ పెరుగుతుంది. అందువల్ల లోకేష్ పొలిటికల్గా ఇన్సిగ్నిఫికెంట్ కాకూడదు కనుక ఆయనకు పార్టీ అధ్యక్ష పదవి ఇస్తే అప్పుడు ఆటోమేటిక్గా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఆ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు లోకేష్. సో అప్పుడు ముగ్గురికి స్టేచర్ వస్తుంది, అప్పుడు పొలిటికల్ స్టేచర్ లోకేష్ కూడా వస్తుంది. అందువల్ల రాబోయే పరిణామాలను ఊహించే బహుశా తెలుగుదేశం పార్టీలు ఈ డిమాండ్ ముందుకు తీసుకొస్తున్నట్టున్నారు. ఎందుకంటే టీడీపీ నాయకత్వము గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా కింద వాళ్ళు ఇలా మాట్లాడరు. ఇప్పుడు మనకు గమనించండి, ఇక్కడ కేటీఆర్ను ముఖ్యమంత్రి చేయాలని బీఆర్ఎస్ నేతలు ఎప్పుడు మాట్లాడారు? సో కేటీఆర్కు ప్రామినెంట్ రోల్ ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నాక మాట్లాడారు, అప్పటిదాకా మాట్లాడలే. అందువల్ల నాయకత్వం వీళ్ళతో మాట్లాడిస్తుంది, ఒక రకంగా సిగ్నల్స్ పంపిస్తుంది. వాళ్ళు డైరెక్ట్గా మాట్లాడమని చెప్పినా చెప్పకపోయినా ఆ సిగ్నల్స్కి వీళ్ళు రియాక్ట్ అవుతుంటారు. అందువల్ల సిగ్నల్స్ ఏంటి అంటే రేపు కూటమి అధికారంలోకి వస్తే డెఫినెట్గా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ల నాయకత్వంలో ఉంటుంది కనుక లోకేష్ పొలిటికల్ సిగ్నిఫికెన్స్ తగ్గకుండా ఉండేందుకు ఈ డిమాండ్ ముందుకు వస్తుంది. సార్ మరి భవిష్యత్తులో పవన్కి లోకేష్కి మధ్య ఆధిపత్య పూర్వం ఉండదంటారా? ఎలా ఉంటుంది? ఇద్దరు ఒక పార్టీ కాదు కదా. అవును సార్, ఇద్దరు ఒకే పార్టీలో ఉంటే ఆధిపత్యం. అంటే పవన్ కళ్యాణ్ చెప్పారు సార్ గతంలో కూడా
రాబోయే ప్రభుత్వంలో జనసేనది బలమైన ముద్ర ఉంటుంది అని చెప్పి. బలమైన ముద్ర ఉండడం వేరు, ఆధిపత్య పోరు ఉండడం వేరు, రెండు వేరు వేరు. బలమైన ముద్ర ఖచ్చితంగా ఉంటుంది, కూటమిలో బలమైన ముద్ర ఖచ్చితంగా ఉంటుంది. అట్లంటే పురంధేశ్వర్ కూడా లోకేష్కి పోటీ కావాలి కదా, ఆధిపత్య పోరు. మరి బీజేపీ కూడా ఉంది కదా, ఓన్లీ జనసేన లేదు కదా. అంటే ఇప్పుడు లోకేష్కు పురంధేశ్వర్ మీద ఆధిపత్య పోరు ఉంటుందా? ఉండదు కదా. ఇప్పుడు ఆధిపత్య పోరు అనేది ఆ పార్టీలోనే ఉంటుంది, బయట పార్టీ నుంచి ఉండదు. తెలుగుదేశం పార్టీలో లోకేష్కు పోటీ ఇక్కడ ఉంటుంది, పోటీ లేదు, పోరు లేదు. ఇది కావాలని జనం కొంతమంది సృష్టిస్తున్నటువంటి అగాధం. అంటే జనసేన టీడీపీల మధ్య అగాధాన్ని సృష్టించాలని కోరుకునే వాళ్ళు వేస్తున్నటువంటి ఒక బిల్లు చేస్తున్న నరేటివ్. పవన్ కళ్యాణ్ లోకేష్కు పోటీ కాదు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కూడా పోటీ కాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకు తర్వాత స్థానం పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా నేనే ముఖ్యమంత్రి అవుతాను ఎక్కడా అనలేదు. సో పోటీ చేసి 20 సీట్లకు పోటీ చేసే వ్యక్తి ముఖ్యమంత్రి అవుతాడని అనుకుంటాడా? సో పవన్ కళ్యాణ్ నేను చంద్రబాబు నాయుడు కన్నా పెద్దవాడిని అని ఎప్పుడూ ప్రొజెక్ట్ చేసుకోలేదు. లోకేష్ ఎప్పుడూ ప్రొజెక్ట్ చేసుకోలేదు నేను పవన్ కళ్యాణ్ కన్నా ఇంపార్టెంట్ అని. అసలు ఆ చర్చే రాదు. రెండు పార్టీలు వేరువేరు, రెండు పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తాయి, రెండు పార్టీలు కలిసి రేపు అధికారంలోకి వస్తాయి. తెలుగుదేశం తరఫున చంద్రబాబు నాయుడు ఉంటాడు, ఆ సెకండ్ ప్లేస్లో లోకేష్ ఉంటాడు. జనసేన తరఫున పవన్ కళ్యాణ్ ఉంటాడు. పోటీ పవన్ కళ్యాణ్కు చంద్రబాబు నాయుడుకో, పవన్ కళ్యాణ్కో, లోకేష్కో, నాదెల్ల మనోహర్కో, లోకేష్కో, పురంధేశ్వర్ లోకేష్కో ఎందుకుంటుంది పోటీ? సో సంబంధం లేదు కదా, రెండు వేరువేరు పార్టీలు కదా. తెలుగుదేశం జనసేనలు కలిసి ఉంటాయి కనుక ఆ రెండు పార్టీలు భిన్నమైన పార్టీలు. అందువల్ల ఆధిపత్య పోరు అనేది కూటమిలో ఉండదు, ఆధిపత్య పోరు పార్టీల్లో ఉంటుంది. కూటమిలో వాళ్ళ బలాబలాలను బట్టి ఏ పార్టీకి బలం ఎక్కుంటే ఆ పార్టీ ఆటోమేటిక్గా బలం నాయకత్వంలో ఉంటుంది. ఒకవేళ మెజారిటీ రాక జనసేన మద్దతు ఉంటేనే అధికారంలో ఉండే పరిస్థితి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా పవన్ కళ్యాణ్ డామినేషన్ ఇంకా పెరుగుతుంది కదా. ఎందుకంటే లేదు తెలుగుదేశానికి సయానా మెజారిటీ వచ్చింది అనుకోండి, పవన్ కళ్యాణ్ ఆధిపత్యం ఆ స్థాయిలో ఉండదు, పవన్ కళ్యాణ్ సిగ్నిఫికెన్స్. బట్ ఏది ఉన్నా టీడీపీ ఓస్ ఇట్స్ ఎంటైర్ గ్రాటిట్యూడ్ టు పవన్ కళ్యాణ్. అవునన్నా కాదన్నా ఈ ఎన్నిక నేను ఇదివరకే చెప్పాను, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ జగన్ చంద్రబాబు ఎవరో చెప్పలేను, కానీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అయితే పవన్ కళ్యాణ్. అంతవరకు ఎవరికీ డిస్ప్యూట్ ఉండాల్సిన అవసరం లేదు. ఈ ఎన్నికల్లో ఈ ఎగ్జైట్మెంట్ తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్, ఈ ఎన్నికల్లో నరేటివ్ బిల్డ్ చేసింది పవన్ కళ్యాణ్, ఈ ఎలక్షన్స్లో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది పవన్ కళ్యాణ్. అసలు ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటమి భయం ఎంతో కొంత, ఓడిపోతారా లేదా అని నేను చెప్పలేను, కానీ ఓటమి భయంతో వాళ్ళు క్రియేట్ చేయగలిగింది పవన్ కళ్యాణ్. అందువల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచినా ఓడినా భారీగా సీట్లు తగ్గుతాయని చాలామంది నమ్ముతున్నారు, ఒక్క జగన్మోహన్ రెడ్డి మినహా. జగన్మోహన్ రెడ్డి ఒక్కడే 151 కన్నా ఎక్కువ వస్తాయి అంటున్నారు. మరి ఏ వైసీపీ నాయకుడు కానీ, ఏ పోల్స్టర్ కానీ, ఏ విశ్లేషకుడు కానీ అది అంగీకరించాలి. జరిగితే అద్భుతమే. జగన్మోహన్ రెడ్డి అన్నట్లు దేశమే నివ్వరపోతుంది అన్నాడు కదా, నిజంగానే నివ్వరపోవాలి, నాతో సహా అందరం నివ్వరపోవాల్సిందే. సో అందువల్ల ఈ ఎన్నికల్లో ఆ వైసీపీకి ఎంత నష్టం జరిగినా దాని క్రెడిట్ గోస్ టు పవన్ కళ్యాణ్. సో అందువల్ల పవన్ కళ్యాణ్ ప్రామినెన్స్ను ఎవరూ ఆపలేరు, ఆపాలని ప్రయత్నిస్తే అది వారికే నష్టం. అందువల్ల రాబోయే 5 సంవత్సరాల పాటు డెఫినెట్గా పవన్ కళ్యాణ్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. ప్రజలు కూడా అంగీకరించారు, ఎందుకంటే ఇది కళ్ళ ముందు కనబడినటువంటి వ్యవహారం కదా. రేపు కూటమి గెలిచినా ఓడినా ఆ కూటమిలో పవన్ కళ్యాణ్ ప్రాధాన్యత ఏమాత్రము తగ్గినా అది రాజకీయంగా కరెక్ట్ కాదు. ఐ డోంట్ థింక్ సమాజం కూడా యాక్సెప్ట్ చేస్తాను అనుకోరు. పవన్ కళ్యాణ్ డిజర్వ్ దట్ క్రెడిట్ కదా. రైట్ సార్, ఇవాళ దేశవ్యాప్తంగా 6వ దశ పోలింగ్ జరుగుతుంది సార్. ఆల్రెడీ స్టార్ట్ అయింది 58 స్థానాలకు. సో ఇప్పటికే 310 స్థానాల్లో గెలిచేసాం ఆల్రెడీ. 2 దశలు కంప్లీట్ అయ్యేసరికి 400+ ఎన్డీఏకి రాబోతూ ఉన్నాయని చెప్పి అమిత్ షా కూడా చెప్తున్న పరిస్థితుల్లో భిన్నమైన కథనాలు సర్వేలు అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి సార్. యోగేంద్ర యాదవ్ అవ్వచ్చు, ప్రశాంత్ కిషోర్ అవ్వచ్చు, అంటే మోదీ ప్రభావం తగ్గే అవకాశం ఉన్నట్టుగా చెప్తూ ఉన్నారు. అండ్ ప్రశాంత్ కిషోర్ పెరుగుతుందని, యోగేంద్ర యాదవ్ మాత్రం తగ్గుతుందని. రైట్ సార్. కేజ్రీవాల్ చెప్తూ ఉన్నారు రాహుల్ గాంధీ 150కే పరిమితం ఎన్డీఏ అని చెప్తున్న పరిస్థితి. కేసీఆర్ అయితే 220 వరకు రావచ్చు అని చెప్పేసి. సో 2019తో కంపేర్ చేస్తే మోదీ ప్రభావం తగ్గిందా? అంటే
అంటే ఇప్పుడు మీరు రకరకాల అసెస్మెంట్లు వస్తున్న మాట నిజం. రాజకీయ నాయకులు అనేది పక్క పెడదాం, వాళ్ళు వాళ్ళ అవసరాలకు అనుగుణంగా మాట్లాడతారు తప్ప ఆబ్జెక్టివ్గా మాట్లాడరు. సార్ కానీ మీరు అన్నట్టు యోగేంద్ర యాదవ్, అఫ్ కోర్స్ అందరికీ తెలుసు యోగేంద్ర యాదవ్ యాంటీ మోడీ, యాంటీ బీజేపీ, బట్ స్టిల్ వెరీ సెలబ్రేటెడ్ సఫాలజిస్ట్, వెరీ రిప్యూటెడ్ పొలిటికల్ సైంటిస్ట్. ఈవెన్ ప్రశాంత్ కిషోర్ కూడా కరణ్ థాపర్ ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు, యోగేంద్ర యాదవ్ పట్ల నాకు చాలా గౌరవం ఉంది కానీ నేను అంగీకరించిన ఆయన అసెస్మెంట్తో అని. సో ఆయన 70 సీట్లు తగ్గుతాయి అని అంటున్నాడు. ప్రశాంత్ కిషోర్ ఏమో ఎట్టుబట్లు తగ్గవు, ఇప్పుడున్న సీట్లను వస్తాయి ఇంకా పెరుగుతాయి అంటున్నాడు. ఇయాన్ బ్రెమర్ అనే అమెరికన్ పొలిటికల్ సైంటిస్ట్ 305 ± 10 అన్నాడు. సో ఇలా రకరకాల అసెస్మెంట్స్ వస్తున్నాయి. కానీ అందరూ అంగీకరించేది ఏంటి అంటే 2014 ఇంక్లూడింగ్ ప్రశాంత్ కిషోర్, అంటే బీజేపీకి గతంలో వచ్చినన్ని సీట్లు వస్తాయి, ఇంకా 10-20 ఎక్కువ వస్తాయని చెప్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో గతంలో వచ్చిన 303 303 కన్నా బీజేపీకి తగ్గవు అని బల్లగుద్ది వాదిస్తున్న ప్రశాంత్ కిషోర్ కూడా ఒప్పుకుంటున్న అంశం ఏంటంటే 2014, 2019 లాగా మోడీ గ్లామర్ లేదు అని. ఇక్కడ వరకు ఏకాభిప్రాయం. యోగేంద్ర యాదవ్ లాంటి వాళ్ళు మోడీ బ్రాండ్ బాగా దెబ్బతిన్నది అని అంటున్నారు. కానీ ప్రశాంత్ కిషోర్ కూడా ఇంటెన్సిటీ ఆఫ్ మోడీ బ్రాండ్, ఇంటెన్సిటీ ఆఫ్ సపోర్ట్ ఫర్ మోడీ అనేది తగ్గింది, మోడీ పట్ల సానుకూల తీవ్రత తగ్గింది అనేది ప్రశాంత్ కిషోర్ కూడా ఒప్పుకుంటున్నాడు. ఎందుకు తగ్గింది ఆయన కూడా తన ఇంటర్వ్యూలో చెప్తున్నాడు. ఇది ఎవరు వేరే వాళ్ళు కూడా కాదు, బీజేపీ గెలుస్తుంది అని చెప్తున్న పవన్ కళ్యాణ్ కూడా ఫ్యాక్టర్స్ కూడా చెప్పాడు. మీకు కరణ్ థాపర్ ది వైర్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా క్లియర్గా చెప్పాడు. సో ప్రశాంత్ కిషోర్ చెప్పిన 4 కారణాలు చెప్పి ఇతర కారణాలు కూడా చెప్తాను. మొదటి కారణం ఏమన్నాడైనా ప్రశాంత్ కిషోర్ కూడా, గూగుల్ ఎనాలిటిక్స్ తీయండి మీరు, మోడీ పట్ల సానుకూలత తగ్గినట్టు క్లియర్గా కనబడుతుంది అని. అంటే మోడీ పట్ల ఆ రెస్పాన్సెస్ మీకు అంటే అది అనుకూలం కావచ్చు, వ్యతిరేకం కావచ్చు, మోడీ పట్ల రెస్పాన్సెస్ గూగుల్ ఎనాలిటిక్స్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది తగ్గింది అని. ఇది మొదటిది. రెండవది ర్యాలీస్కు వస్తున్న జనం. మీరు 2014, 2019లో మోడీ ర్యాలీస్కు వచ్చిన జనం, 2024లో మోడీ ర్యాలీస్కు వస్తున్న జనాన్ని మీరు కంపేర్ చేస్తే క్లియర్గా మోడీ ర్యాలీస్కు ప్రజల స్పందన, జనం సమీకరణ తగ్గింది. ఇది రెండవ ఉదాహరణ. మూడో ఉదాహరణ మోడీ ఇంటర్వ్యూస్. మోడీ ఇంటర్వ్యూలు లైవ్లు ఇవ్వడం మీరు కనుక చూస్తే అది కూడా తగ్గింది. లైవ్లు ఇవ్వడము తగ్గింది, లైవ్లో చూసేవారి సంఖ్య తగ్గింది. ఇది ప్రశాంత్ కిషోర్ నేను 2014లో మోడీతోనే ఉన్నాడు కనుక చాలామంది అప్పుడు అనుకునేవారు మేము మేనేజ్ చేశామని. కానీ మేము మేనేజ్ చేయలేదు, మోడీని చూపితే జనం చూస్తున్నారు కనుక మీడియా చూపింది. చాలామంది మీడియాను మేనేజ్ చేశారు అనుకున్నారని కూడా 2014లో తాను మోడీకి క్యాంపెయిన్ టీంలో ఉన్న సమయంలో ఉన్న ఎక్స్పీరియన్స్ కూడా ప్రశాంత్ కిషోర్ షేర్ చేసుకున్నాడు. అందువల్ల టీవీలలో మోడీ వచ్చినప్పుడు రేటింగ్స్ కనుక చూస్తే, అంటే మోడీ లైవ్లు ఇచ్చినప్పుడు ఆ రేటింగ్లు కనుక చూస్తే మీరు టీవీలో రేటింగ్లు కూడా తగ్గినాయి. 2014, 2019లో మోడీని చూపినప్పుడు వచ్చిన రేటింగు 2024లో మోడీని చూపితే రేటింగు ఆ స్థాయిలో రావడం లేదు. మీకు అందుకే జీ న్యూస్ లాంటి బీజేపీ అనుకూల టీవీ గ్రూప్, బీజేపీ మద్దతుతో ఆ టీవీ యజమాని సుభాష్ చంద్ర ఎంపీ అయ్యాడు. ఆయన కూడా మోడీ లైవ్ టెలికాస్ట్లను బ్యాన్ చేసేసాడు, ఆపేశాడు. సో అందువల్ల మూడవది. నాలుగవది ప్రశాంత్ కిషోర్ చెప్పింది. ఈ 4 కూడా యూట్యూబ్లో ఇవాళ మీరు గమనించండి, మోడీ అనూహ్యంగా ఎన్నడూ ఇవ్వనన్ని ఇంటర్వ్యూలు 2024లో ఇచ్చారు. 2014లో ఇవ్వలేదు, 2019లో ఇవ్వలేదు. అన్ని ఇంటర్వ్యూలు ఇవ్వడమే ఒక ఇండికేషన్. తెలుగు ఛానల్లో, తమిళ ఛానళ్లకు ఇలా ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో మీరు వ్యూవర్షిప్ తీసుకోండి, కింద మీరు వ్యూస్ చూడండి, చాలా కంపారిటివ్లీ అంటే లక్షలలో ఉంటుంది. లక్షలు ఎందుకు నాగేశ్వరం మాట్లాడుతున్న లక్ష ఉంటాయి, అప్పుడు మోడీ మాట్లాడితే 10 లక్షలు 20 లక్షలు ఉండడం ఆశ్చర్యం లేదు కదా. కానీ మీరు గమనించండి, ఏ టీవీ ఛానల్ అయినా తీయండి, కంపేర్ విత్ మోడీస్ వ్యూవర్షిప్, డోంట్ కంపేర్ విత్ అదర్స్. మీరు మిగతా నాయకుల వ్యూవర్షిప్తో పోల్చి మోడీకి ఎక్కువ ఉంది కదా అనకండి. మిగతా నాయకులతో పోలిస్తే మోడీకి ఎట్లాగో ఎక్కువ ఉంటుంది. కానీ మోడీని మోడీతోనే పోల్చాలి కదా, ఆరెంజెస్ను ఆపిల్స్తో పోల్చకూడదు కదా, ఆరెంజెస్ను ఆరెంజెస్తోనే పోల్చాలి. సో మోడీకి 2014 వ్యూవర్షిప్ చూడండి, 2019 వ్యూవర్షిప్ చూడండి, 2024లో మోడీ ఇంటర్వ్యూలో వ్యూవర్షిప్ చూడండి, కంపేరిటివ్లీ బాగా తగ్గాయి, వ్యూస్ లేవు. అంటే అన్ని ఛానళ్ళకి ఇవ్వడం వల్ల వ్యూస్ తగ్గినాయని అనొచ్చు, అది నిజం కాదు. ఇప్పుడు తమిళనాడులో తంతికి ఇస్తే
తెలుగులో వ్యూస్ తగ్గవు కదా. తెలుగులో ఎన్టీవీకి ఎందుకు వ్యూస్ తగ్గుతాయి? తమిళ తంతి చూసి తెలుగులో ఎన్టీవీ చూడడం ఉండడు కదా. కానీ బట్ వ్యూస్ ఓవరాల్గా అక్రాస్ యూట్యూబ్ ఛానల్, మీరు అన్ని యూట్యూబ్ ఛానల్ చూడండి. యూట్యూబర్లకు ఇవ్వలేదు ఇంటర్వ్యూలు, టీవీ ఛానళ్ళకి ఇంటర్వ్యూలు ఇచ్చారు. వాటి యూట్యూబ్లో ఉన్నాయి, మీరు చూడండి. కంపేర్డ్ విత్ 2014-19 నేను కంపేర్ చేయలేదు, కానీ ప్రశాంత్ కిషోర్ కంపేర్ చేసి చెప్పింది ఏంటంటే తగ్గినాయి. సో ఇది 4వ కారణం. మీకు ఆయన ఉదాహరణ కూడా ఇప్పుడు అక్షయ్ కుమార్తో ఇచ్చిన ఇంటర్వ్యూ 2019 అప్పుడు 7.5 కోట్ల మంది చూశారు, 75 మిలియన్ వ్యూస్. ఇవాళ ఏ వీడియోకైనా మీరు నరేంద్ర మోడీని ఇంటర్వ్యూ చేసిన అనేక ఛానల్స్ యూట్యూబ్ ఛానల్లో వెళ్ళి చూడండి, దేనికి ఈ స్థాయిలో వ్యూషిప్ లేదు. 7.5 కోట్ల మంది చూశారంటే మామూలు విషయం కాదు కదా, 75 మిలియన్. కానీ ఎక్కడా లేదు. కానీ ధ్రువ్ రాఠీ అనే యూట్యూబర్ దేశంలో నిరంకుశత్వం రాబోతుందా అని మోడీని ప్రశ్నిస్తూ పెట్టిన వీడియో 2.5 కోట్ల మంది చూశారు. అంటే ధ్రువ్ రాఠీకి ఇంత వ్యూవర్షిప్ ఉంది, అంటే యాంటీ మోడీకి ఎంత వ్యూవర్షిప్ ఉంది, మోడీకేమో ఆ గతంలో ఉన్న వ్యూవర్షిప్ లేదు. ఇది 4వ ఉదాహరణ. ఈ 4 ఉదాహరణలు ప్రశాంత్ కిషోర్ ఇచ్చారు. మిగతా ఫ్యాక్టర్స్ నేను చెప్తాను. 5వది గ్రౌండ్ రిపోర్ట్స్. మీరు నేషనల్ మీడియాలో చదవండి, రాజస్థాన్, యూపీ, హర్యానా, మీరు ఎక్కడి నుంచైనా రిపోర్ట్ చదవండి. బీజేపీ పట్ల గతంలో ఉన్నంత ఆకర్షణ లేదు, మోడీ పట్ల గతంలో ఉన్న క్రేజ్ లేదు. కింద ప్రశ్నిస్తున్నారు, మాకు ఉద్యోగాలు లేవు, ధరలు పెరిగాయి, లోకల్ ఎంపీలు అవినీతి పాల్పడుతున్నారు, ఇలా అనేక ప్రశ్నలు వస్తున్నారు. రాజ్పూట్స్ బాయ్కాట్ బీజేపీ అని పిలిపిస్తున్నారు, జాట్లలో అసంతృప్తి ఉంది. మీకు హర్యానాలోనైతే ఒక బీజేపీ సిట్టింగ్ ఎంపీ వెళ్ళి కాంగ్రెస్లో చేరాడు. సో మీకు జననాయక జనతా పార్టీ బీజేపీ నుంచి విడిపోయింది, అకాలీదళ్ కలవలేదు, బిజు జనతాదళ్ కలవలేదు, మిత్రపక్షాలకు కలవటానికి కూడా సిద్ధపడలేదు. ఇవన్నీ ఫ్యాక్టర్ గ్రౌండ్ లెవెల్ నుంచి వస్తున్న రిపోర్ట్స్ క్లియర్గా మోడీ పట్ల గతంలో ఉన్న క్రేజ్ లేదు అని. 6వది మీరు బీజేపీ నాయకులతో మాట్లాడండి, ఆర్ఎస్ఎస్ వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళు మీకు చెప్తారు, ఉదాహరణ గతంలో మా వాళ్ళు చూపినంత ఉత్సాహం మా యంత్రాంగం చూపడం లేదు అని చెప్తే ఆర్ఎస్ఎస్ పనిచేయదని, బీజేపీ కార్యకర్తలు బీజేపీ కోసం పనిచేయాలని కంక్లూషన్ కాదు. 2014లో బీజేపీని గెలిపించాలని, 2019లో మోడీని గెలిపించాలని చేసినంత ఉత్సాహంగా 2024లో దేశంలో ఎక్కడా పనిచేయలేదు. మీకు ఆంధ్రప్రదేశ్లో ఒక ఉదాహరణ చెప్తాను, మీరు తెలుసుకోండి కావాలంటే. ఆర్ఎస్ఎస్ పరివార క్షేత్రం అని ఒక మీటింగ్లు పెడతారు. పరివార క్షేత్రం అంటే అన్ని ఆర్ఎస్ఎస్ విభాగాలు, ఏబీవీపీ, భారతీయ మజ్దూర్ సంఘ్, భారతీయ కిసాన్ సంఘ్, మీకు విశ్వ హిందూ పరిషత్, స్వదేశీ జాగరణ్ మంచ్, ఇలా వనవాసీ పరిషత్, అలాగే భారతీయ జనతా పార్టీ, ఇలా ఆర్ఎస్ఎస్కున్న అనేక విభాగాలకు చెందినవారు అవుతారు. నాకు తెలిసినంత వరకు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో ఒక్కసారి మాత్రమే ఆర్ఎస్ఎస్ పరివార క్షేత్ర మీటింగ్ జరిగింది. అందులో చాలామంది అలియన్స్ పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. అప్పుడు ఆర్ఎస్ఎస్ నాయకత్వం ఇచ్చిన సూచన ఏంటంటే, కూటమి అనేది మర్చిపోండి, చంద్రబాబు నాయుడు అనేది మర్చిపోండి, తెలుగుదేశం బీజేపీ అని చెప్పకండి, మోడీని గెలిపించాలి గనక ఓటేయండి ఎన్డీఏకు. ఈ ఒక్క నినాదమే పట్టుకోండి, మోడీ మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ కావాలి అనే నినాదముతోనే మీరు వెళ్ళండి అని ఆర్ఎస్ఎస్ డైరెక్షన్. ఆర్ఎస్ఎస్ డైరెక్షన్ను కింద జనమే కాదు, మోడీ కూడా పాటించండి. మీరు గమనించండి, మోడీ ఎన్నికల ప్రసంగాలు మీరు మొత్తం విశ్లేషించండి. ఆయన ఎన్డీఏను గెలిపించండి, మోడీని గ్యారంటీ అన్నాడు తప్ప ఎక్కడా ఆయన ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరుగుతున్నాయి, చంద్రబాబు నాయుడుకు క్యాంపెయిన్ చేసినట్టుగా కనబడలే. 1-2 చోట్ల విమర్శలు వచ్చాక కొంత మాట్లాడినా కూడా మీరు సెంట్రల్ మేజర్ పార్ట్ ఆఫ్ మోడీ స్పీచ్ చూడండి. ఆయన మధ్యప్రదేశ్లో, ఉత్తరప్రదేశ్లో ఎలా మాట్లాడాడు, ఇక్కడ కూడా అలాగే మాట్లాడాడు. సో అందువల్ల క్లియర్గా బీజేపీ కార్యకర్తల్లో, ఆర్ఎస్ఎస్ కార్యకర్తల్లో గతంలో ఉన్న ఊపు లేదు. ఇది 6వ ఫ్యాక్టర్. 7వ ఫ్యాక్టర్ స్టాక్ మార్కెట్స్ కూడా ఒక ఇండికేటర్ రాజకీయ పరిణామాలు. ఈ మోడీ ప్రభుత్వము మళ్ళీ గ్యారంటీగా అధికారంలోకి వస్తుందన్న విశ్వాసం ఉంటే స్టాక్ మార్కెట్ పుంజుకుంటూనే ఉంటుంది. కానీ స్టాక్ మార్కెట్ వొలటాలిటీని చూస్తుంది, అంటే ఒకసారి పడిపోతుంది, ఒకసారి లేస్తుంది. రీసెంట్గా $5 ట్రిలియన్ చేరుకుంది స్టాక్ మార్కెట్. కానీ బాగా ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది. స్టాక్ మార్కెట్ బాగా ఒడిదుడుకులు ఎదుర్కోవడం కూడా రాజకీయ పరిణామాలపైన అనుమానం వ్యక్తం చేయడమే అవుతుంది. ఇది 7వది. మీకు 8వది ఓటింగ్ పర్సంటేజెస్. మీకు ఓటింగ్ పర్సంటేజ్ బీజేపీ బలమున్నటువంటి
ప్రాంతాల్లో కూడా మీకు ఓటింగ్ పర్సంటేజ్ తగ్గింది. బీజేపీకి బలమున్న ప్రాంతాల్లో ఓటింగ్ పర్సంటేజెస్ తగ్గడం అనేది దేనికి సంకేతం? ఎందుకంటే అది మోడీ వేవ్ లేదు అన్నదానికి సంకేతం. బట్ అఫ్ కోర్స్ యాంటీ మోడీ వేవ్ కూడా లేకపోవచ్చు, అందులో అనుమానం లేదు. కానీ మోడీ వేవ్ లేదన్న దానికి కూడా సంకేతం. 9వది మోడీ ప్రసంగాల తీరు. మోడీ ప్రసంగాల తీరు వాస్తవంగా 10 ఏళ్ల ప్రధానమంత్రిగా ఉండి తాను చేసిన పనులు చెప్పుకొని కాన్ఫిడెంట్గా ఈ 10 ఏళ్లలో నరేంద్ర మోడీ వల్ల మీకు లాభం జరిగితే నన్ను గెలిపించండి, ఎన్డీఏని గెలిపించండి అని ధైర్యంగా అడగాలి. కానీ అలా ఎక్కడా అడగడం లేదు. మీరు గమనించండి, నా 10 ఏళ్ల పాలన పైన రెఫరెండం ఇది, నా 10 ఏళ్ల పాలనలో మీకు లాభం జరిగితే నాకు ఓటు వేయండి అని అనడం లేదు. ఏమడుగుతున్నాడు? హిందూ ముస్లింలు అసలు బీజేపీకి ఎందుకు ఓటేయాలో చెప్పడం లేదు, కూటమికి ఎందుకు ఓటేయకూడదో చెప్తున్నాడు. మీరు మొత్తం క్యాంపెయిన్ చూడండి, కూటమికి ఎందుకు ఓటేయకూడదు, కూటమి వస్తే ఇది జరుగుతుంది, కూటమి వస్తే అది జరుగుతుంది, కాంగ్రెస్ గెలిస్తే ఇది జరుగుతుంది అని చెప్తున్నాడు. మళ్ళీ పూర్తి మతపరమైన విభజన పైనే ఆశలు పెట్టుకున్నాడు. అంతా హిందూ ముస్లిం తప్ప వేరే చర్చ, వేరే క్యాంపెయిన్ చేయలేదు. పాకిస్తాన్ హిందూ ముస్లిం అని అది మోడీ బలహీనతకు ఒక ఉదాహరణ. 10వది ఎజెండా ఎవరు సెట్ చేస్తున్నారు? మీరు 2014, 2019 ఎలక్షన్ చూడండి, క్లియర్గా మోడీ ఎజెండా సెట్ చేశాడు. ప్రతిపక్షాలు రియాక్ట్ అవుతూ వచ్చాయి. ఈ ఎన్నికల్లో మొదటి నుంచి కూడా చూడండి, ప్రతిపక్షాలు ఎజెండా డిసైడ్ చేస్తున్నాయి, మోడీ రియాక్ట్ అవుతున్నాడు. ప్రతిపక్షాలు మేము సంపద వికేంద్రీకరిస్తాం, అసమానతలు అధిగమిస్తామంటే దానికి మోడీ రియాక్ట్ అయ్యి మీ ఆస్తులు తీసుకెళ్తాడట అన్నారు. రిజర్వేషన్ల పరిమితిని 50% పరిమితిని ఎత్తివేయించి ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు పెంచుతాం అని కాంగ్రెస్ అంటే వెంటనే మీ రిజర్వేషన్ తీసుకుపోయి ముస్లింలకు ఇస్తారంటూ మోడీ రియాక్ట్ అయ్యాడు. సో కంప్లీట్గా మీరు చూడండి, ప్రతి దానిపైన వారసత్వ పన్ను అని కాంగ్రెస్ నాయకుడు అంటే దానిపైన వెంటనే మోడీ రియాక్ట్ అయ్యాడు. సో ఎంటైర్ క్యాంపెయిన్ తీరు చూడండి, మోడీ అపోజిషన్ ఎజెండాకు రియాక్ట్ అవుతున్నాడు, మోడీ ఎజెండా క్రియేట్ చేయడం లేదు. అందువల్ల ఈ 10 ఫ్యాక్టర్స్ క్లియర్గా గతంతో పోలిస్తే 2014తో పోలిస్తే 2019తో పోలిస్తే మోడీతో పోలిస్తే మళ్ళీ మీరు మోడీని రాహుల్ గాంధీతో పోలిస్తే మోడీది అప్పర్ హ్యాండ్ ఉంటుంది, దాంట్లో డిస్ప్యూట్ లేదు. సో మోడీతోనే పోలిస్తే ఖచ్చితంగా మోడీ షీన్ ఆ వెలుగు ఆ పవర్ తగ్గింది అనేది క్లియర్గా అర్థమవుతుంది. అయితే దీన్ని బట్టి కంక్లూజను ఇక మోడీ ప్రధానమంత్రి కాడు, కూటమి అధికారంలోకి వస్తుంది, రాహుల్ గాంధీ అనే నేను భారత ప్రధానమంత్రిగా ప్రమాణిగా చెప్తానన్న కంక్లూజన్ కరెక్ట్ కాదు. లేదు, బీజేపీకి సీట్లు తగ్గుతాయన్న కంక్లూజన్ నేను చేయడం లేదు. తగ్గడము పెరగడంతో సంబంధం లేదు, ఎవరు గెలుస్తారు ఎవరు ఓడుతారన్న సంబంధం లేదు. ఈ 10 ఫ్యాక్టర్స్ క్లియర్గా 2014లో 2019లో మోడీ పట్ల ఉన్న అట్రాక్షన్ ఇప్పుడు లేదు అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. మరి 2047 వరకు కష్టపడతా దేవుడు నన్ను ఒక ప్రత్యేక కార్యం మీద భూమి మీదకి పంపించాడు, దేవుడు నాకు అప్పటి వరకు టైం ఇస్తాడు అని చెప్పి రీసెంట్గా మోదీ కామెంట్ చేశారు సార్. అంటే మరో 2 దశాబ్దాలు క్రియాశీల రాజకీయాల్లో ఉండబోతూ ఉన్నానని కూడా క్లారిటీ ఇచ్చారు. ఏం సంకేతం ఇవ్వదలుచుకున్నారు? మనకు ఎలా తెలుస్తుంది? దేవుని ఫోన్లోకి తీసుకోలేము, దేవుని దగ్గరికి మీరు గొట్టం పట్టుకపోలేరు. దేవుడా మీరు ప్రత్యేక కార్యం ప్రయోజనం మోడీని పంపించారా అని. సో దేవుడి దగ్గర మనకేమీ సోర్సెస్ లేవు. సో దేవుడికి ఇప్పుడు మన విశ్వసనీయ రాజకీయ వర్గాలను ఉటంకిస్తూ అంటుంటాం కదా, సో దేవుని వర్గాలను ఉటంకిస్తూ చెప్పలేను. అందువల్ల దేవుడు మోడీనైనా దేవుడే పంపించాడు, నాగేశ్వర్నైనా దేవుడే పంపించాడు, రవిశంకర్నైనా దేవుడే పంపించాడు. దేవుడు మిమ్మల్ని యాంకర్గా నన్ను ప్రశ్నలు అడగడానికి మిమ్మల్ని పంపించాడు. టీవీలకు వెళ్ళి మాట్లాడు, ప్రజలకు 4 విషయాలు చెప్పు, నీకున్న జ్ఞానాన్ని పంచు, యూట్యూబ్ ద్వారా నన్ను పంపించాడు. మీరు నేను మాట్లాడుతుంటే రికార్డు చేయమని కెమెరామెన్ పంపించాడు. అట్లనే మోడీని కూడా పంపించాడు. అందరినీ భగవంతుడే కదా పంపించేది, ఇంక వేరే వాళ్ళు పంపించారు కదా. కానీ 2047 వరకు నేనే ఉంటాను అని దేవుడే నన్ను పంపించాడు ఒక ప్రత్యేక కార్యం కింద అని అనడము మోడీ మొదలుపెట్టాడు కనుకనే సంవిత్ పాత్ర లాంటి వాడు సాక్షాత్తు మహాప్రభు శ్రీ జగన్నాథుడే మోడీ భక్తుడు అని చెప్పేశాడు. సో అంటే దేవుణ్ణి మించిన వాడు మోడీ అన్నాడు. ఇక అక్కడి దాకా వెళ్ళారు. ఇక మోడీయే చెప్పుకున్న తర్వాత కింద చెప్పరా సార్ మీకు తెలియక అంటున్నారు మిమ్మల్ని దేవుడు పంపించాడని. లేదు మీరే దేవుని పంపించాడని చెప్పి. ఎందుకంటే మోడీ చెప్తున్నాడు కదా, గుడారాల కింద ఉన్న శ్రీరామచంద్రుడికి ఆలయం కట్టానని. అంటే దేవుడు ఆ
మనం ఏమి హిందూ ధర్మంలో ఏమనుకుంటామంటే ఆలయం మానవులు కట్టినా మనం మానవులు కట్టామనుకో, అది భగవంతుని ఆజ్ఞ మేరకు జరిగింది. భగవంతుడే తనకు తాను నిర్మించుకున్నాడంట, మానవుడు నిర్మించున్నాడు ఎక్కడ అనం మనం. అది హిందూ ధర్మంలో ఉండే ప్రిన్సిపల్ ఏంటంటే దేవుడికి ఏం చేసినా అది మనం చేసింది కాదు, అది దైవ నిర్ణయం ప్రకారం జరిగింది, దైవేచ్ఛ. అది మనము నిమిత్త మాత్రమే, మన చేత చేయించాడు భగవంతుడు అంతే అని మనం అనుకుంటాం. కానీ మీకు మోడీ ఏమంటున్నాడు, 5 గుడారాల్లో ఉన్న శ్రీరామచంద్రుడిని తీసుకొచ్చి నేనే ఆలయంలో పెట్టాను. మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు వస్తే బుల్డోజర్లు పంపుతారు. ఏం కాంగ్రెస్ వాళ్ళు వస్తే బుల్డోజర్లు పంపితే దేవుడు ఊరుకుంటాడా? ఏం దేవుడికి ఆ శక్తి లేదు, దమ్ముంటుంది ముట్టుకోమనండి ఎవరన్నా. శ్రీరామచంద్రుని శక్తిని, శ్రీ మహావిష్ణువు శక్తిని ఆ మోడీ అనుమానిస్తున్నాడు. మీకు రామాలయం పైకి బుల్డోజర్ పంపిస్తుంటే రాముడు ఊరుకుంటాడా? భగవంతుడు ఊరుకుంటాడా? ఏం భగవంతుడి శక్తిని అంత తక్కువ అంచనా వేస్తున్నారా మీరు? బుల్డోజర్లు కాదు, అందరినీ మాయం చేయగలుగుతారు భగవంతుడు. భగవంతుడు శక్తి మోడీకి తెలిసినట్లేదు. బుల్డోజర్లు పంపుతారు, బాబ్రీ తాళం వేస్తారు, ఇవన్నీ చేస్తున్నా భగవంతుడు చూస్తూ ఊరుకుంటాడా అని? ముట్టుకోమనండి విగ్రహాలు. మనకు పురాణాల్లో ఎన్ని కథలు లేవు విగ్రహాన్ని ముట్టుకుంటే ఏం జరిగింది అని. అంటే హిందూ ధర్మాన్ని కూడా మోడీ నమ్మడా? నాకు అర్థం కాదు. అందువల్ల భగవంతుడికి నేనే నీడనిచ్చిన, భగవంతుడికి నేనే ఆశ్రయం ఇచ్చిన అని ఇది మానవ అహంకారం. అందువల్ల ఒక్కసారి భగవద్గీత మళ్ళీ చదువుకుంటే భగవంతుడు కాదు చేయించేవాడు, చేసేవాడు అన్నీ ఆ శ్రీకృష్ణ పరమాత్మే. మనం నిమిత్త మాత్రం అంతే, సర్వం చేయించేవాడు భగవంతుడే. మనము కేవలం మనది ఈ జగన్నాటకంలో భాగము. సో ఈ జగన్నాటకంలో భాగమైన మనం అన్నీ మనమే చేయించాం అని అనుకుంటే అది అహం అవుతుంది. అందువల్ల ఆ అహాన్ని హిందూ ధర్మశాస్త్రాలు అన్నీ చెప్పింది ఏంటంటే అహాన్ని వదులుకో అని చెప్పింది. అహాన్ని వదులుకో, నేను 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 అన్నదాన్ని వదులుకో అనేదే కదా. మొత్తం మీరు పురాణాలు, భగవద్గీత, వేదాలు, ఉపనిషత్తులు అన్నీ చదివితే ఒక్క సెంటెన్స్ నేను చదవలేదు, కానీ నాకున్న అతి పరిమితమైన పరిజ్ఞానంలో నేను తెలుసుకున్నది అన్నీ అహాన్ని జయించు, ఈ సర్వం పరమాత్మమయం, నేను అన్నది మొదలు జయించు. అన్ఫార్చునేట్లీ మోడీ అది జయించలేకపోతున్నాడు. సో భగవంతుడే నన్ను ఈ కార్యం పైన పంపాడు, భగవంతుడే మోడీ భక్తులు అని చెప్పి ఆయన భక్తులు అసలు ఎక్కడికి పోయారు? మోడీ భక్తుల వ్యవహారం అంటే భగవంతుడు కూడా మోడీ కన్నా తక్కువే. భగవంతునికి నీడనిచ్చింది మోడీయే, భగవంతునికి ఆశ్రయం ఇచ్చేది మోడీయే, భగవంతుడు కూడా మోడీ భక్తుడే అనే స్థాయికి వెళ్ళారు. ఈ దైవదూత సిద్ధాంతం అనేది ఎప్పుడూ మంచిది కాదు. సో అందువల్ల నిజమే మోడీ భగవంతుడు పంపిస్తే సంతోషిస్తాం కదా, భగవంతుని ఆదేశాన్ని ఎవరం కాదనగలం. అందుకని రాజకీయాల్లోకి భగవంతుని తీసుకురాకండి, భగవంతుని ఆధ్యాత్మిక ప్రపంచంలోనే ఉంచండి. సో మన మానవ నిర్మిత స్వార్థపూరిత రాజకీయ ప్రపంచంలోకి ఆ సర్వంతర్యామిని తీసుకురావద్దనే కోరుకునేది. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.